ఇలా హ్మ్. మొన్న 15 తారీఖు నాడు బయలుదేరారు ఎర్త్ నుంచి. ఫెల్కాన్ రాకెట్ హ్మ్. ఏం చేసింది అంటే అమెరికా నుంచి ఫెల్కాన్ 9 అది లాంచ్ అయ్యింది. లాంచ్ అయిన తర్వాత ఫస్ట్‌గా ఈ స్పేస్ ఈ వ్యోమగాములు కూర్చున్న ఈ వ్యోమనౌక ఏదైతే ఉందో దాన్ని హ్మ్. భూమి కక్షలో ప్రవేశపెట్టిందండి. ఒక్కసారి ఓకే. భూమి కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుంచి అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్ళేదాకా ప్రయాణం చేసిన తర్వాత దానికెళ్ళి డాక్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అదేమో 28,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిపోతోంది. ఆ! సో, ఇది భూమి నుంచి మనం పంపించాము. దీనికి సమానమైన వేగము, సమానమైన యాంగిల్ ఎన్నెన్నో యాస్పెక్ట్‌లు శాస్త్రవేత్తలు పరిగణలోకి తీసుకుంటేనే మీకు సాఫ్ట్‌గా మీరు అటాచ్ అవుతారు. ఓకే. ఓకే. సో, అది నిన్న సక్సెస్‌ఫుల్‌గా జరిగినదండి. సో, ఇప్పుడేంటంటే రేపు ఏం జరగాలి? ఇదే ఈ స్పేస్ స్టేషన్ నుంచి మన సునీత విలియమ్స్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మాదిరిగా వాళ్ళొచ్చి స్టేషన్‌లో వాళ్ళొచ్చి వ్యోమనౌకలో కూర్చోవాలి. స్పేస్ క్రాఫ్ట్‌లో కూర్చోవాలి. అదే స్పేస్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లో నలుగురొచ్చి కూర్చున్న తర్వాత హ్యాచ్ క్లోజ్ చేస్తారు. హ్యాచ్ క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్‌గా మెల్లమెల్లగా అన్డాక్ కావాలి. ఆ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోవాలి వాళ్ళు. వాళ్ళ ఓకే. వెహికల్. వాళ్ళు కూర్చున్న వెహికల్. కూర్చొని వెహికల్ తర్వాత అది కూడా చాలా వేగంతో ఉంటుంది. ఏది వీళ్ళు కూర్చున్న వెహికల్ కూడా వేగంతో ఉంటుంది. సో, మెల్లమెల్లంగా వీరు ప్రాపర్ యాంగిల్ చూసేసుకొని వారు భూమి కక్షలోకి భూమి వైపు తిరిగి రావాలి. భూమి అయితే అక్కడ కూడా ఏమిటి అంటే మీరు భూమి వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే చాలా విపరీతమైన రాపిడికి చాలా విపరీతమైన వేడి పుడుతుంది. హ్మ్. హ్మ్. సో, విపరీతమైన వేడి పుట్టినప్పటికీ ఈ యొక్క వెహికల్ ఎలా నిర్మాణించబడి ఉంటుందంటే ఎంత వేడినైనా తట్టుకోగలుగుతుంది. వేలాది డిగ్రీస్ ఒక టెంపరేచర్‌ని తట్టుకోగలుగుతుంది. లోపటున్న ఓకే. వాళ్ళకి పెద్దగా ఏమీ మార్పు తెలీదు. హ్మ్. వారు నార్మల్‌గానే వాళ్ళకి టెంపరేచర్స్ ఉంటాయి. కాకపోతే నేను ఇందాక మీకు మనం ఈ డిస్కషన్‌లో బిగినింగ్‌లో చెప్పుకున్నట్టుగా మీకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాహ్! మొట్టమొదటిగా అంటే ప్రస్తుతం ఆహ్, ఇది 420 కిలోమీటర్ దూరంలో ఉందండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో, ఓకే. 420 నుంచి 350 కిలోమీటర్స్‌కి రావాలి. 350 నుంచి 150 కిలోమీటర్స్‌కి రావాలి. 150 తర్వాత 150 నుంచి 120-60 కిలోమీటర్స్, 50-40 కిలోమీటర్స్, 5.5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 0 కిలోమీటర్స్. ఇలా ఓకే. మీకు ఒక టేబుల్ ఉంది. ఈ రకంగా ఓకే. ఈ రకంగా ఆ! ఈ ఒక వెహికల్ తన అంటే మామూలుగా ఇక్కడ ఈ ఈ ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ స్పీడ్‌లో రావాలి. అక్కడి నుంచి అక్కడ ఆ స్పీడ్‌లో యెస్. రావాలి అని చెప్పి. యాహ్! గాట్ ఇట్ అండి. యాహ్! యెస్. సో, వేగాన్ని చూసుకోవాలి. వేగాన్ని చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి టెంపరేచర్స్‌ని చూసుకోవాలి. ఆ యాంగిల్‌ని చూసుకోవాలి. సో, ఇవంతా గూడా ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఒక ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మనందరికి గూడా. సో, హ్మ్. మొత్తానికి మన ప్రేక్షకులు ఒకవేళ ఈ యొక్క లాంచ్‌ని సరే ఇప్పుడు అంతా టైం మీద అయిపోతది అని అనుకుంటే గనక మీరు సింపుల్‌గా ఎల్లుండి వెడ్నెస్‌డే రోజున మార్నింగ్ మీరు ఒక 2:30కి లేసి ఒకవేళ చూస్తే 2:30 నుంచి 3:30 వరకి మనకు తెలుస్తుంది ఏం జరిగిందని. ఓకేనండి. అంటే మీకు అక్కడ ఫైనల్‌గా తన ఆర్బిట్స్‌ని అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంక మనం వెళ్ళిపోదాం. ఇంక మనం దిగుదాము అని ఇక్కడ ఒకసారి మిషన్ డిసైడ్ చేస్తే వాళ్ళు డీఆర్బిట్ బర్న్ చేస్తారు. తర్వాత అట్మాస్ఫియర్‌కి ఎంట్రీ చేస్తారు. తర్వాత ఇలా అంచెలంచెలుగా చేస్తారు. సో, ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత అరౌండ్ 5.5 కిలోమీటర్స్ అంటే భూమి నుంచి ఒక 5.5 కిలోమీటర్ దూరంలో ఏమవుతదంటే హ్మ్. అండి, ఇప్పుడు యాక్చువల్‌గా మనం ఏమైంది ఈ వెహికల్ యొక్క స్పీడ్ గూడా ఈ యొక్క విమానం యొక్క స్పీడ్ గూడా ఇది డీఆర్బిట్ బర్న్ చేసే ముందు 27,000 కిలోమీటర్ గంటకి స్పీడ్‌తో తిరుగుతుంది. దాన్ని హ్మ్. శాస్త్రవేత్తలు ఏం చేయాలి అంటే 24,000 కిలోమీటర్‌కి తీసుకురావాలి. ఓకే. ఓకే. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అవుతుంటారో, ఎంటర్ అయినప్పుడు అది గంటకి 24,000 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అక్కడి హ్మ్. నుంచి 7,500 కిలోమీటర్లు. 24,000 కిలోమీటర్ల గంట స్పీడ్ నుంచి అంటే భూమి 7,000 వాతావరణంలోకొచ్చినప్పుడు వేగం కూడా తగ్గుతది. 7,500 కిలోమీటర్లు ఉంటుంది. సడెన్‌గా మీకు టెంపరేచర్స్ అంతా కూడా వెహికల్ యొక్క టెంపరేచర్ మనం చూసుకుంటే 1900 డిగ్రీస్ సెల్సియస్ ఉంటది. ఒక అగ్నిగోళంలాగా ఉంటుందండి. హ్మ్. ఓకేనండి. సో, అది అది ఎక్కడ ఇప్పుడు ఈ 24,000 కిలోమీటర్ గంట స్పీడ్ నుంచి 7,000 ఎక్కడ అంటే భూమి నుంచి 120 అప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే భూమి నుంచి 120 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ ప్రయాణం ఉంటుందండి. ఓకే. ఓకే. సో, ఇలా తర్వాత మీకు మధ్యలో ఇందులో ఏమొస్తుంది అంటే ఒక 55 కిలోమీటర్స్ 40 కిలోమీటర్ వరకి నో కమ్యూనికేషన్ అన్నమాట. హ్మ్. వెహికల్ చుట్టూ అదంతా ఒక ప్లాస్మా క్యాప్సూల్‌ని ఆవరించడం వల్ల మీరేమి కమ్యూనికేట్ చేయలేరు. ఏమి మెసేజ్ రాదు.
సో అది ఒక 55 నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పటికి ఇంకా డిగ్రీస్ టెంపరేచర్ అలానే ఉంది. ఫైనల్ గా ఎప్పుడైతే 5.5 కిలోమీటర్స్ వస్తారో అప్పుడు టెంపరేచర్స్ సుమారుగా అంటే ఈ యొక్క వెహికల్ ఒక టెంపరేచర్ చెప్తున్నామండి. ఓకే. సో ఈ వ్యోమనౌక ఒక టెంపరేచర్ మనము 500 డిగ్రీస్ చేరుకుంటుంది. ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అంటే అప్పటికి ఈ యొక్క వెహికల్ ఒక వేగము గంటకి 500 కిలోమీటర్ వేగంతో అంటే భూమి నుంచి 5.5 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఇది దూసుకొస్తా ఉంది. సో సైంటిస్టులు ఏం చేయాలి? దాని వేగం తగ్గించాలి. సో అక్కడ ఏం చేస్తారంటే మీకు డ్రాప్ పారాషూట్ అని ఉంటాయన్నమాట. డ్రాప్ పారాషూట్స్ అని ఉంటాయి. అవి ఓపెన్ అవుతాయి. అది ఓపెన్ అయిన వెంటనే ఏమవుతుందంటే ఈ యొక్క వేగం కాస్త 500 నుంచి 200 కిలోమీటర్ పెర్ అవర్ కి దిగి వస్తుంది. ఫైనల్ గా ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మీరు అరౌండ్ 2 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు మెయిన్ పారాషూట్ డిప్లాయ్ అవుతుంది. దాని తర్వాత మెయిన్ పారాషూట్ డిప్లాయ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీరు అంటే 3:21 AM కి మెయిన్ పారాషూట్ డిప్లాయ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా 3:27 కి వాళ్ళు సముద్రంలో ఆ ఒక పడుతుందన్నమాట. సో ఇదంతా కూడా చాలా చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటదండి. ఇదంతా మనకు అంటే ఎప్పటి నుంచో ఎన్నోసార్లు జరుగుతా ఉంది.